గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను ఈ వీడియోలో క్యూ లైఫ్ నుంచి క్యూ ఎక్స్చేంజ్కి ఎలా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలో చూపిస్తాను. ఏం లేదు, చాలా ఈజీ, సింపుల్. తెలిస్తే సింపుల్, తెలియకపోతే కష్టం అనిపిస్తుంది. ముందు క్యూ లైఫ్ యాప్ ఓపెన్ చేయండి. అందులో ప్రొఫైల్ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ చేసి ప్రొఫైల్ క్లిక్ చేసి పైకి జరపండి. ఇక్కడ మై టీమ్ అని ఉంది కదా, కింది నుంచి సెకండ్ది మై టీమ్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్, క్యూ లైఫ్లో ఉన్న పాస్వర్డ్ తెలుసు కదా మీకు, ఇంతకుముందు మనం అది చేసిన పాస్వర్డ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెనూ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం కనిపించదు. మెనూ క్లిక్ చేసి డాష్బోర్డ్ నొక్కండి. ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది, మీ కాయిన్స్ కనిపిస్తాయి. టోటల్ కాయిన్స్ అన్నీ ఉన్నాయి. ఐఎస్డిటీ 14 ఉన్నాయి, మైనింగ్ డి కాయిన్స్ 26, పర్చేస్డ్, క్యూసీసీ సంథింగ్, ఇలా మీకున్న కాయిన్స్ మొత్తం కనిపిస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి లెఫ్ట్ సైడ్ 3 గీతలు నొక్కండి. మెన్యూలో నొక్కి ఇక్కడ చూడండి డిపాజిట్ కాయిన్స్ అని ఉంటుంది. కొంచెం పైకి జరపండి. ఇక్కడ మై బ్యాలెన్స్ కింద డిపాజిట్ కాయిన్స్ ఇది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. అంటే మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఇక్కడ కనిపిస్తాయి, అవైలబుల్ కాయిన్ బ్యాలెన్స్ అని. క్యూసీసీ కాయిన్, మైనింగ్ డి కాయిన్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇది ఇప్పుడు ఇక్కడ కిందికి జరుపుతూ కింద qcxmail.com ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మీ క్యూసీసీ ఎక్స్చేంజ్ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇది నా మెయిల్ ఐడి ఎంటర్ చేశాను. ఆప్షన్లో చూసుకోండి ఒకసారి, పైన ఎన్ని ఉన్నాయి మీకు. క్యూసీసీ కాయిన్ ఒకటి ఉంది. ఓకే, పైకి జరిపి ఇక్కడ సెలెక్ట్ కాయిన్ టైపు డీ కాయిన్ ఉంది కదా, అది క్లిక్ చేద్దాం. ఫస్ట్ మన పైన క్యూసీసీ కాయిన్ ఉంది. క్యూసీసీ కాయిన్ను 1 మూడవది క్లిక్ చేయండి. రైట్, మనకు అవైలబుల్ మినిమం కాయిన్లు ఇంత, అవైలబుల్ కాయిన్ ఒకటికి ఒకటి వచ్చేసింది. కొంచెం పైకి జరపండి, డిపాజిట్ కాయిన్స్ నొక్కండి. అంతే, డిపాజిట్ సక్సెస్ఫుల్. కొద్దిసేపు వెయిట్ చేయండి. డిపాజిట్ సక్సెస్ఫుల్ అయిపోయేదాకా వెళ్ళిపోయింది. డిపాజిట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు రీఫ్రెష్ నొక్కండి. ఇవి వెళ్ళిపోయినాయి, సో ఆన్లైన్ ఆ స్పాట్ వెళ్ళిపోయినవి. కింద క్లోజు, రీఫ్రెష్ 2 బటన్స్ ఉన్నాయి. రీఫ్రెష్ నొక్కండి. మళ్ళీ కిందికి జరిపిన తర్వాత మళ్ళీ పాత వస్తుంది కదండి. క్యూసీస్ కాయిన్ ఒకటి ఉండే వెళ్ళిపోయింది. ఇప్పుడు సెకండ్ ఏముంది, మైనింగ్ డీ కాయిన్లు 26.653 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పైకి జరిపి క్యూసీసీ ఎక్స్చేంజ్ అడ్రస్ మళ్ళీ ఇవ్వండి. ఇప్పుడు ఏమనుకుందాం, సెకండ్ మైనింగ్ డీ కాయిన్లు. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి మైనింగ్ డీ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. మైనింగ్ డీ కాయిన్స్, ఈ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, మైనింగ్ డీ కాయిన్లు 26.65359. ఓకే, అవైలబుల్ మొత్తం వచ్చేసినాయి అందులో. రైట్, పైకి జరిపి మళ్ళీ డిపాజిట్ కాయిన్స్ నొక్కేస్తే ఇది కూడా సక్సెస్ఫుల్. ఇంతే, సింపుల్. అలా ప్రతి ఒక్కటి అలాగే చేసుకోవాలి. జర సక్సెస్ఫుల్ అనేదాకా వెయిట్ చేయండి. మళ్ళీ పైకి జరిపి రీఫ్రెష్ పేజ్ నొక్కండి. ఇప్పుడు ఇంకేంటి, ఇంకా 2 ఉంటాయి కదా, పైకి జరపండి చూసుకోండి. ఇప్పుడు క్యూసీసీ 0, మైనింగ్ డీ కాయిన్ 0. ఇప్పుడు ఏంది, ఐఎస్డిటీ కాయిన్స్ 14 ఉన్నాయి. ఓకే, మళ్ళీ మెయిల్ ఐడి క్యూసీసీఎక్స్ మెయిల్ ఐడి. థర్డ్ ఏంటి, ఐఎస్డిటీ కాయిన్స్ ఉన్నాయి 14. సెలెక్ట్ కాయిన్ టైప్లో డీ కాయిన్ ప్లేస్లో ఐఎస్డిటీ కాయిన్స్ సెలెక్ట్ చేసిన 14 అవైలబుల్. 14 వచ్చేసినాయి. సేమ్ డిపాజిట్ సక్సెస్ఫుల్. మళ్ళీ రీఫ్రెష్. ఇంకేమున్నాయి, పర్చేస్డ్ డీ కాయిన్లు 2.66. మళ్ళీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. పర్చేస్డ్ డీ కాయిన్లు కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. పర్చేస్డ్ డీ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. ఉన్నాయి, మొత్తం వచ్చేసినాయి, కనిపిస్తాయి. డిపాజిట్ కాయిన్స్, డిపాజిట్ సక్సెస్ఫుల్. వెయిట్ అయిపోయింది. రీఫ్రెష్. ఇప్పుడు ఇంకేమున్నాయా కాయిన్స్, అన్ని 0. 1 2 3 4 0 అయిపోయినాయి. ఇప్పుడు ఇంకేం లేవు కాయిన్లు. రైట్, మెన్యూ నొక్కండి. డాష్బోర్డ్, కాయిన్స్ అన్ని 0 చూసుకోండి ఒకసారి, అన్ని 0. యాక్టివేటెడ్ డీ కాయిన్స్, యాక్టివేటెడ్ క్యూసీసీ ఇవి కూడా వెళ్ళిపోయినాయి అందులోకి. కాకపోతే యాక్టివేట్ అని సపరేట్గా చూపిస్తుంది మనకు. లేవు, ఇవి మన దగ్గర లేవు, ఉండే వెళ్ళిపోయినాయి. ఓకే, ఇది కూడా వెళ్ళిపోయినాయి, అట్లా చూపిస్తుంది. ఇంతే. ఇప్పుడు ఇవి ఎక్కడ చూసుకోవాలి, క్యూసీసీ ఎక్స్చేంజ్లో చూసుకోవాలి, అది కూడా చెప్పేస్తాను. క్రోమ్ ఓపెన్ చేసి
క్యూసీసీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయండి. QCCEX.com ఓపెన్ చేయండి. శ్రీకాంత్ 9 మెయిల్ ఐడి ఓపెన్ చేయండి. శ్రీకాంత్ 9 మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టాక ఐ ఆమ్ నాట్ రోబో సైన్ ఇన్. లాగిన్ సక్సెస్ఫుల్. ఓకే, ఇక్కడ కనిపిస్తాయంటే మనం ఇప్పుడువి పైకి జరపండి. హిస్టరీలో కనిపిస్తాయి. హిస్టరీ ముందు వ్యాలెట్లోకి వెళ్ళండి. హిస్టరీ కనిపించాలంటే వ్యాలెట్ కావాలి. వ్యాలెట్కి వెళ్ళిన తర్వాత కింద హిస్టరీ ఎక్కడుంది? హిస్టరీ ఇక్కడ ఉంది. డిపాజిట్ కింద హిస్టరీ అని ఉంది చూడండి. హిస్టరీ క్లిక్ చేయండి. ఇందులో ఈ డిపాజిట్ హిస్టరీ ఉంది కదా, డిపాజిట్లో వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఎస్పీటీ కాయిన్ ఇవన్నీ మన 4 ట్రాన్సాక్షన్లు వచ్చినాయి. లెఫ్ట్ జరపండి. ఇక్కడ నెట్వర్క్ కింద క్యూ లైఫ్ ఉంది కదా, 1 2 3 4 ట్రాన్సాక్షన్లు క్యూ లైఫ్కి వెళ్ళి వచ్చినట్టు చూపిస్తుంది. 1 2 పాయింట్ ఇవి ఇక్కడ కనిపిస్తాయండి. 1 26 14 ఐఎస్డిటీ కాయిన్లు. ఓకేనండి, ఇంతే అండి. థ్యాంక్ యూ. ఈ నెల 15 తారీఖు వరకు చేసుకుంటే మీకు కొన్ని మైనింగ్ డీ కాయిన్లు బోనస్గా వస్తాయి. కొంత భాగం 21 వరకు మనకు టైం ఉంటుంది. కానీ 15 లోపల మీరు అందరూ 15 వరకు చేసుకోండి. 15 వరకు చేసుకుంటే వస్తుంది. 21 వరకు చేసుకుంటే ఓకే, కానీ బోనస్ కాయిన్లు మాత్రం రావు. ఓకే అండి, థ్యాంక్ యూ.